హాయ్ గైస్, ఈ వీడియోలో అయితే మనం ఏం చూడబోతున్నామంటే రోడ్ మ్యాపే. సో నేను ఏదైతే రోడ్ మ్యాప్ని ఫాలో అవుతున్నానో దాన్ని మీకు జస్ట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి షేర్ చేయబోతున్నాను. అండ్ ఈ రోడ్ మ్యాప్ అయితే నాది కాదు, నేను వేరే ఒక ఛానల్ నుంచి తీసుకున్నాను. ఆ ఛానల్ లింక్ అండ్ ఆ ఛానల్ చెప్పిన రోడ్ మ్యాప్ వీడియో కూడా నేను జస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. అండ్ ఈ రోడ్ మ్యాప్లో లైక్ ఎలా ఉందంటే రిసోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. లెర్నింగ్ రిసోర్సెస్ అండ్ ప్రాక్టీస్ లింక్స్, ఏవి గేమ్ స్కెడ్యూల్ అన్నీ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ యూస్ఫుల్ వన్, వాచ్ ఇట్. గైస్, రోడ్ మ్యాప్ అయితే ఇదే. సో ఇది అప్డేటెడ్ రోడ్ మ్యాపే. అండ్ చూద్దాం రండి ఏమేమి ఉంది రోడ్ మ్యాప్లో అని. ఫస్ట్ అయితే జస్ట్ డేటా అనలిటిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. అండ్ ఏమేం టూల్స్ యూజ్ చేస్తారు అండ్ ఏమేం టెక్ స్టాక్ మనకు తెలియాలి, ఏమేమి నేర్చుకోవాలి అన్నీ కూడా ఇక్కడ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అండ్ మిగిలిన రోల్స్తో కంపేర్ చేసినప్పుడు డేటా అనలిస్ట్ ఎట్లా ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ టెక్ స్టాక్ విషయానికి వచ్చేస్తే ఈ టెక్స్ మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ప్లస్ దీన్ని మనం ప్రాక్టికల్గా కూడా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని కూడా మనకు తెలిసి ఉండాలి. జస్ట్ టెక్ తెలిస్తే సరిపోదు, అది ఆ టెక్ని మనం డేటా అనలిస్ట్ రోల్స్కి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని కూడా తెలిసి ఉండాలి. అండ్ యా, ఫస్ట్ వీక్ స్కెడ్యూల్ ఏంటంటే బేసిక్ మ్యాథ్ విత్ స్టాటిస్టిక్స్. సో మాక్సిమం కాన్సెప్ట్స్ అన్ని కవర్ అవుతాయి. స్టాటిస్టిక్స్కి ఏమేమి కావాలన్నీ కూడా కవర్ అవుతాయి. అండ్ ఇది ఫినిష్ చేయడానికి ఒక 1 వీక్ అయితే చాలు. మీరు వర్కింగ్ పీపుల్ అయితే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. లేదు నేను జస్ట్ ప్రిపేర్ అవుతున్నానంటే మీకు 1 వీక్ మోర్ దెన్ ఎనఫే నాకు తెలిసి. సో ఫస్ట్ 2 వీడియోస్ ఇంగ్లీష్లో ఉంటుంది, అది హిందీ వర్షన్. సో అకార్డింగ్లీ మీరు చూసుకోండి మీకు ఏది కంఫర్టబుల్. అండ్ నెక్స్ట్ సెకండ్ వీక్లో వచ్చేసి ఏంటంటే మనకి ఎక్సెల్లో ఆల్మోస్ట్ ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అవుతాయి. అండ్ వాటి లెర్నింగ్ రిసోర్సెస్ లింక్స్ ఇవి. అండ్ ఎక్సెల్ మనకి ఫార్ములాస్ జస్ట్ అన్ని అట్లా బ్లైండ్గా గుర్తుపెట్టుకోలేము కదా. సో అవి ప్రాక్టీస్ చేయడానికి కూడా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అవే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ప్రాజెక్ట్స్ ఎక్సెల్ మీద ఒక డేటా సెట్తో ఎట్లా ప్రాజెక్ట్స్ చేయాలనేది కూడా ఈ వీడియోస్లో ఉంది. సో ఇది ఫినిష్ చేయడానికి ఇంకొక సెకండ్ వీక్. అండ్ ఎస్క్యూఎల్ ఫినిష్ చేయడానికి అయితే 1 మంత్. మీకు ఆల్రెడీ ఎస్క్యూఎల్ వచ్చు అంటే ఇంత టైం అయితే పట్టదు, బట్ రాదు అంటే ఎస్ ఇట్ విల్ టేక్ 1 మంత్. అండ్ వాటి లెర్నింగ్ రిసోర్సెస్ అండ్ ప్రాక్టీస్ లింక్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. సో జస్ట్ మీరు నేర్చుకుంటే అట్లా వదిలేమాకండి, వాటిని ప్రాక్టీస్ కూడా చేయండి. ఇట్ క్యాన్ బి స్టాట్స్, ఎక్సెల్, వాట్ ఎవర్. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అదైతే ఖచ్చితంగా కొంచెం లైక్ మనకు ఒక ఐడియా వచ్చింది. మనము ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఓకే ఇది యూస్ చేయొచ్చు, ఇదే దీనిది అనేది మనకు ఒక ఐడియా అయితే వచ్చింది ప్రాక్టీస్ చేసినప్పుడు. అండ్ డిఫరెంట్ సెనారియోస్ మీద ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మనకు ఒక ఎట్లాంటి డేటా సెట్ వచ్చినా కూడా మనకి ప్రాక్టీస్ చేసే ఒక ఐడియా అయితే ఉండిద్ది. అండ్ ఫోర్త్ వీక్ వచ్చేసి విజువలైజేషన్ టూల్ విచ్ ఈస్ పవర్ బై ఆర్ టాబ్లూ. సో రెండిటికి లెర్నింగ్ రిసోర్సెస్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత దీనికి టైం అయితే 3 వీక్స్ మెన్షన్ చేశారు. అండ్ పైథాన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇది లర్న్ చేయడానికి కొంచెం ఎక్కువ టైమే పట్టిద్ది, 1 మంత్ పట్టిద్ది. సో బట్ ఈ లైబ్రరీస్కి అంతేం టైం పట్టదు. లైక్ వితిన్ 1 డేలో ఒక లైబ్రరీ మనం జస్ట్ లెర్నింగ్ అయితే చేయొచ్చు. ప్రాక్టీస్ చేయడానికి మేబీ టైం పడుతుందేమో కానీ లైబ్రరీస్ అన్ని కూడా వితిన్ ఒక రోజుకి ఒక లైబ్రరీ అట్లా అట్లా కూడా మనం నేర్చుకోవచ్చు. అండ్ వాటిని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి మేబీ ప్రాక్టీస్కి టైం పట్టిద్దేమో కానీ జస్ట్ లెర్నింగ్ అయితే అంత టైం పట్టదు నాకు తెలిసి. సో వాటి లెర్నింగ్ రిసోర్సెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి అండ్ ప్రాక్టీస్ లింక్స్ కూడా ఇచ్చారు. దీనికి 1 మంత్ ఇచ్చారు పైథాన్కి అయితే. అండ్ నెక్స్ట్ కొంచెం క్లౌడ్ నాలెడ్జ్ కూడా కావాలి కాబట్టి వాటి లెర్నింగ్ రిసోర్సెస్ అండ్ వాటి ప్రాక్టీస్ లింక్స్ అన్ని కూడా ఇచ్చారు. దానికి టైం వచ్చేసి 2 వీక్స్ అలొకేట్ చేశారు. అండ్ వీక్ 16th అండ్ 17thలో మనం మిషన్ లెర్నింగ్ చూస్తాము. అండ్ తర్వాత యా ఇది దీనికి ఇచ్చారు అట్లనే, దీనికి లెర్నింగ్ రిసోర్సెస్ అండ్ ఇవి ఏమేమి చూడాలని. అంతే, ఇంకా జస్ట్ వాటి క్వశ్చన్స్ అట్లా మెన్షన్ చేశారు అంతే. నేను చెప్పాను కదా నేను వేరే ఒక ఛానల్ నుంచి తీసుకున్నాను, అది ఈ ఛానల్ నూడిల్ బ్రెయిన్ అని చెప్పేసి, మీకు కావాలంటే చెక్అవుట్ చేసి చూడండి. సో చూసారు కదా గైస్, ఇదే రోడ్ మ్యాప్. నేను ఈ పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చూడండి, ఏమైనా మీకు డౌట్స్ లాగా ఏమైనా ఉంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను యాక్చువల్ యూట్యూబ్ వీడియోని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో యా, నా లెర్నింగ్ జర్నీ బాగానే వెళ్తుంది గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. బై గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.